హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. ఈరోజు ఏలూరు జిల్లా అప్లాండ్ ఏరియా జేఆర్ గూడెం గేదెల గిత్తల దూడల ఎద్దులు సంతకు వచ్చాము. సంత ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ వివరాలు, విశేషాలు, ట్రాన్స్పోర్టు, రైతులు, వచ్చిన రైతులు, తర్వాత గేదెలు వాటి వివరాలు, వాటిని పరీక్షగా స్లోగా చూపించుకుంటూ వెళ్దాం. తర్వాత మన యూట్యూబ్ ప్రేక్షకులు కోరిక మేరకు ఇప్పుడు మన జైన్ కిసాన్ ఛానల్లో అన్నీ ఉంటున్నాయి. కుకింగు, బఫ్లోస్ అన్నీ. ఇక మీదట ఓన్లీ ఫార్మర్స్ కోసం జైన్ సిబి న్యూస్ అని కొత్త ఛానల్ త్వరలో వస్తుంది. మీకు మరలా ఒకసారి చెప్పి నేను ఇచ్చేస్తాను. ఈ ఛానల్కి ఇచ్చిన ప్రేమ, ఆదరాభిమానాలు మా జైన్ సిబి న్యూస్, మీ జైన్ సిబి న్యూస్కి మీ ఆశీర్వాదాలు ఇస్తారని మరీ మీ జైన్ కోరుకుంటున్నాను. సంతలోకి వెళ్దాం. సంత ఎలా ఉంది, వివరాలు, రేట్లు, ట్రాన్స్పోర్టు, గిత్తలు, దూడలు, ఎద్దులు, ఆవులు, వాటి వివరాలు కనుక్కుందాం. भाइयों बहनों, आपके लिए मैं एलूर डिस्ट्रिक्ट जेआर गुडम अपलैंड एरिया आया हूँ दोस्तों. आपके लिए, आप देखते बोल के, भैंसों के लिए, कऊ से, बफलो से, किड्स के लिए सब अब बताने के लिए आया मैं. आप लोग अगर चाहिए तो मार्केट पूरा देखिए. वीडियो में आने के पहले आप लाइक करिए, लाइक करके एंटर कीजिए. आप लोग सबका रिक्वेस्ट के और मोहब्बत के लिए ओनली एग्रीकल्चर यानी किसान के लिए जैन सीबी न्यूज़ नया चैनल आता है. आपका आशीर्वाद चाहिए मेरे को. जैन आपके लिए मांग रहा हूँ. आप ये चैनल को भी सब्सक्राइब, लाइक, शेयर करके और बहुत सपोर्ट दीजिए सर. अभी अपन बफलो मार्केट में आया हूँ, देख लीजिए कैसा है, क्या है. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ఎలా ఉంది? अस्सलाम वालेकुम, कैसा है व्यापार? व्यापार अच्छा है. कब आए? रात में आए. हाँ, नाइट आए, रात के 10 बजे आए. अच्छा, व्यापार परवान है ना. आज क्या है? सब आए आइटम. हाँ, पाड़ी भी आए. सूडी का ते आए. हाँ, यहाँ आते नहीं. कहाँ थे? यहाँ कुछ आते. सूडी कितने बजे आते जुमेरात को? మాంగ్. ఏమండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వ్యాపారం వింటున్నారా? మార్కెట్ డౌన్ గా ఉంది. రైతులు విన్నారు కదా, రండి మార్కెట్ ఎలా ఉందో చూసుకొని కొనుక్కోండి. వీళ్ళని బట్టి చేయండి. సరే, జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఏమండి డ్రైవర్ గారు ఎలా ఉన్నారు? వీడియో చూసారా మొన్న? నమస్తే అండి, నమస్తే. తర్వాత డ్రైవర్ గారు, అవును డౌన్ గా ఉంది అక్కడే. బాగుంటదండి, కంగారు పడిపోకూడదు, నిదానంగా. శ్రీకాకుళం ట్రావెలింగ్ ఛార్జీ ఎంత అండి డ్రైవర్ గారు? ఇక్కడ నుండి లోడ్ 19,000 అంటున్నారండి డ్రైవర్ గారు. మీరు వీళ్ళని బట్టి మాట్లాడుకోండి. డ్రైవర్ గారి నెంబర్ గత వీడియోలో ఉంది. పేరేంటండి? సుబ్రహ్మణ్యం గారి నెంబర్ ఇచ్చాను నేను. శ్రీమన్ నాని గారు అయితే హాయ్ బాగున్నారా అన్నారు. వెంకటేష్ గారు నల్లకొండ, సరే ట్రావెలింగ్ శ్రీకాకుళం ఆయనే అడిగారండి. సరే, థ్యాంక్ యూ అండి శ్రీమన్ సుబ్రహ్మణ్యం గారు. ఏం చెప్పండి మీరు? మార్కెట్ బాగాలేదు, మార్కెట్ డౌన్ గా ఉందండి. కావలసిన వారు రైతులు వచ్చి కొనుక్కోండి, చాలా వీలుగా ఉంది. సరేనండి. చూడండి, ఈయన రైతులండి, కొనుక్కొని వెళ్తున్నారు చూడండి. సరే, సంతలోకి వెళ్ళొస్తాం పదండి.
వివరంగా నిదానంగా వెళ్దాం. ఎలా ఉన్నాయి ప్రైజులు చూసుకొని వద్దాం. ఆ రైతు చెప్పారు అన్నీ ఉన్నాయండి. పేదోళ్ళండి దూడలు. తర్వాత మన ఛానల్ చూసి వచ్చిన వారు ఇవ్వండి, ఒంగోలు నుండి వచ్చారు, తర్వాత కేరళ నుండి వచ్చారు, ఒకరేమో మహబూబాబాద్ అంటండి, మహబూబాబాద్ నుండి వచ్చారు. చూడండి వివరంగా. ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ అంటండి, మన ఛానల్ చూసి వచ్చారు, చెప్పారు. శ్రీకాకుళం నుండి వచ్చారు. చూడండి వివరంగా ఎలా ఉన్నాయో ప్రైజులు చూసుకుంటూ వెళ్దాం. సార్ మీరు వస్తారు కదా, ఏ ఊరు నుండి అండి? హనుమాన్ జంక్షన్ నుండి వస్తారా? జంక్షన్ ఎప్పుడండి సంత సార్? మంగళవారం. సరే, మాది జైన్ కిసాన్ ఛానల్ అండి. వాటి గురించి అక్కడ ఎలా ఉంటాయండి సంతలో? హనుమాన్ జంక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. థ్యాంక్స్ అండి. మీ పేరు సార్? శివ గారు. ఓకే ఓకే శివ గారు. చూశారు కదా శివ గారు, ఆయన హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు. చూశారు కదా వారు. చూడండి మార్కెట్ ఎలా ఉంది, షేర్ ఎలా ఉంది చూడండి. శివ గారు హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు. చూడండి రాజమండ్రి వారు వచ్చారు, హర్యానా వారు వస్తున్నారు. మీకు ఏది కావాలో చూసుకొని మార్కెట్ సేల్ చేసుకోండి. చూడండి ఎద్దులు 30-40 అంటున్నారు, 25 అంటున్నారు. చూడండి చూసుకుంటూ వెళ్దాం. అన్నీ బాగా రేట్లు తక్కువ ఉన్నాయండి, ఇప్పుడే చెప్పారు కదా. ఏమండి ఏది ఈ చెట్టు కోసమా? సరే సరే. జైన్ కిసాన్ ఛానల్ అండి మాది. మీ పేరండి? రాంబాబు గారు. ఏ ఊరండి? జంగారెడ్డి. ప్యూర్ అనమాట అండి. పోసేస్తారు. సరే సరే. చూసారు కదా. చూడండి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఏమండి కొంటాకు వచ్చారా అమ్మకానికి వచ్చారా? కొన్నారా మరి? చూడండి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి ఎద్దులు. తర్వాత శివగారు ఇప్పుడే చెప్పారు కదా, హనుమాన్ జంక్షన్ మార్కెట్ నుండి వచ్చారు వారు కూడా మన ఛానల్ చూసి వచ్చారు, వారు కూడా కొనుక్కున్నారు. చూడండి మీకు నచ్చినట్టయితే అన్నీ చూపిస్తున్నాను, మీరు చూసుకొని నచ్చితే కామెంట్ చేయండి, వివరాలు కావాలన్నా కామెంట్ చేయండి. త్వరలో మన జైన్ కిసాన్ ఛానల్ నుండి జైన్ సిబి న్యూస్ మీ అందరి కోరిక మేరకు ఓన్లీ మన ఫార్మర్స్ లాక్స్ బ్లాక్స్ ఉంటాయండి, లాక్స్ ఉంటాయి చూసుకోండి. వింగ్ 1లో లాంగ్ వ్యూ అండి ఇది. అండి కొన్నారా అమ్మారా? ఎంతండి? కూలోళ్ళు అంటండి. లాంగ్ వ్యూ అండి. ఒక్కసారి చుట్టుముట్టి మరలా మనం
ఇది వింగ్ 1 అండి. ఇవ్వండి, చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వివరాలు చెప్తాను. మొబైల్ నెంబర్ కూడా దీంట్లోనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో చూసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. తర్వాత మన కామెంట్ చేసిన వారు శ్రీమన్ నాని గారు, హాయ్ అన్న, గుడ్ అన్నారు. వారికి నచ్చిందట వీడియో. థ్యాంక్ యూ అండి శ్రీమన్ నాని గారు, మీరు కామెంట్ చేసినందుకు ధన్యవాదములు జైన్ కిసాన్ తరపున. మరియు వెంకటేష్ గారు నల్లగొండ, పేయి దూడలు కావాలన్నారు. పేయి దూడలు ఉన్నాయండి వెంకటేష్ గారు నల్లగొండ వారికి. చూసుకోండి, మీకు పేయి దూడలు బోల్డ్ ఉన్నాయండి. మీకు కావాల్సినన్ని పేయి దూడలు ఉన్నాయి, వచ్చి చూసుకోండి. ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇది వింగ్ 2లో ఉన్నామండి మనం. వింగ్ 2లో వింగ్ 2 అండి. ఇది చూడండి మార్కెట్. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, కామెంట్ని బట్టి మీకు రిప్లై ఇస్తాను. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. రైతులు చూడండి వచ్చి కూర్చొని ఉన్నారు. పేయి దూడలు, ఎద్దులు ఉన్నాయండి. పేయి దూడలు ఉన్నాయి. చూడండి, మీకు నచ్చితే కనుక వచ్చి కొనుక్కోండి. చూడండి, ఇవన్నీ అమ్మకానికేనండి. వింగ్ 2లో లాంగ్ వ్యూ అండి. వింగ్ 2లో లాంగ్ వ్యూ ఒకసారి చూసుకొని మీకు ఏమైనా అవసరం అయితే కనుక కామెంట్ చేస్తే వివరాలు ఇస్తాను. అందరి వివరాలు ఉన్నాయి. సార్ బాగున్నారా? ఇప్పుడే వచ్చారా? బో ఏంటి బాగున్నారా సార్? చూడండి మన వీడియోస్ అన్ని. భాయ్యో ఆప్ దేఖ్ లీజియే. తర్వాత నల్లగొండ వెంకటేష్ గారు చెప్పారు, పేయి దూడలు చూపించాను మీకు, చూసుకోండి. వెంకటేష్ గారు నల్లగొండ. చూడండి, ఇక్కడ నుండి మనం ఎద్దులు అమ్మకానికి ఉన్నాయి. రైతులు మార్కెట్ బాగా డౌన్ ఉందంటున్నారు. మీరు చూసుకొని మీకు అవసరమైతే కొనుక్కోండి. ఇది వింగ్ 2లో ఉన్నాం మనం. వింగ్ 2లో ఏరియా ఇదిగోండి. ఒక్కసారి లాంగ్ వ్యూ వింగ్ 2. పేయి దూడలు చూడండి, వెంకటేష్ గారు నల్గొండ వారు. మీరు కామెంట్ చేయండి, మీకు ఏది అవసరమైతే అవే మట్టుకే చూపిస్తాను. తర్వాత మన ఛానల్ నుండి జైన్ సిబి న్యూస్ వస్తుంది. మీ ఆశీర్వాదములు జైన్కి ఎలా సపోర్ట్ ఇచ్చారో జైన్ కిసాన్ ఛానల్కి అలాగే ఇస్తారని మరీ కోరుకుంటున్నాను. చూడండి, పేయి దూడలు కావాల్సిన వారు గేదెలు, ఎద్దులు, గిత్తలు అన్నీ ఉన్నాయండి, చూసుకోండి. వింగ్ 2 నుండి 3లోకి బయలుదేరామండి చూసుకుంటూ. ఏమంటే అమ్మేశారా? అవ్వలేదు ఇంకా. వింగ్ 1, 2, 3లోకి అడుగు పెట్టామండి.
బాగున్నారా? మస్త్. ఏమండి? 50 ఇమ్మంటున్నారా? అలాగే. ఏమండి నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? టిఫిన్ చేశారా? టిఫిన్ చేశాను. వింగ్ 3 నుండి 1, 2, 3లో ఉన్నామండి. 3లో మనం ఈ జత 50 అడుగుతున్నారు. చూడండి 40 అడిగారంట, 45 అలా ఇచ్చేస్తారండి జత. రైతులు, ఇది గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ అండి. మీరు వచ్చి కొనుక్కున్న రిసిప్ట్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుందండి. ఒక్కసారి అలా వెళ్ళొద్దాము. మన ఛానల్ చూసి వచ్చిన వారు కైకులూరు అంటండి, హనుమాన్ జంక్షన్, ఏలూరు, తర్వాత ఒంగోలు, మాటూరు తర్వాత పొద్దున్న చెప్పారు కదండి ఆయన పేరు, అది సింగరాయకొండ, టంగుటూరు అంటండి. వీళ్ళందరూ మన ఛానల్ చూసి వచ్చిన వారే. ఇటువైపు చూసుకుంటే శ్రీకాకుళం అండి, బొబ్బిలి అండి, బొబ్బిలి నుండి వచ్చారు. కొందరు అయితే హనుమాన్ జంక్షన్ నుండి వచ్చారు. మరి కొందరు సిర్పూర్ కాగజ్ నగర్ అంట, విజయవాడ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్. బాగున్నారా? ఏమండి ఏమన్నా కొన్నారా? ఏమండి కొంటకు వచ్చారా? అమ్మకానికా? చూసారు కదా. ఇవ్వండి వింగ్ 3 నుండి 4లోకి వచ్చాము. 4 అండి వింగ్, చూసుకోండి. ఈ వారం పేదోళ్ళు, దూడలు, గిత్తలు వచ్చినాయండి. చూసుకోండి, బాగా వచ్చినాయండి. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. మీకు కావాల్సిన అవి ఉంటే చూసుకొని వివరంగా మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలో ఉన్న మర్చిపోతా లైక్ చేయండి. సార్ ఏ ఊరి నుండి వచ్చారు సార్? హనుమాన్ జంక్షన్. ఏమండి ఎలా ఉన్నారు? అసలు మీకు ఎలా ఉంది వ్యాపారం? మాదిరి స్లోగా ఉందంటండి. లాభాలు ఏమి ఉండలేదు. ఏ గుడ్లు తెచ్చినట్టు అమ్మేయటం జరుగుతుంది. చూడండి రైతులారా, మీకు వీలుగా ఉంది, వచ్చి మార్కెట్ కావాలంటే కొనుక్కోండి. చెప్పాలంటే చెప్పండి. చాలా ఈలుగా ఉందండి, చాలా సవకు ఉంది. రైతుల దగ్గర అక్కడ ఎక్కువ రేట్లు కొంటున్నాడు. మేము బేరగాళ్ళం, ఇక్కడ స్లోగా ఉంది వ్యాపారం, బాగోలేదు. మీకు కావాల్సిన వారు వచ్చి ఇదే అవకాశం కొనుక్కోవచ్చు. రైతులు కావాల్సిన. సరేనండి, మీరు జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్ సంత ఎప్పుడు సార్? సోమవారం. సరే, అంటే మేము చూసారు కదండి. చూడండి, మనకు రోప్స్ కావాలన్నా ఇక్కడ ఉన్నాయండి. హనుమాన్ జంక్షన్ వారు, మీకు కావలసిన వారు చూడండి, వీలుగా మీకు కావలసిన వారు చూడండి. ట్రాన్స్పోర్ట్ మనకు కావాలంటే ఇదేనండి ట్రాన్స్పోర్ట్ చూసుకోండి వీలుగా. శ్రీకాకుళం, రాజమండ్రి అన్నిటికీ మనకు కావాల్సిన వారికి మేము ట్రాన్స్పోర్ట్ అండి. చూసుకుంటూ మనం వెళ్దాం. చూడండి भाइयों बहनों, देख लीजिए आप कैसा है मार्केट, खरीद लीजिए. कोई जरूरत है तो आप కామెంట్ करिए, లైక్ करिए. సార్ ఏంటండి చెప్పండి, అమ్మారా కొన్నారా?
చూసారు కదా. చూడండి వింగ్ 4లో వచ్చాము మనం. చూడండి మనకి ఏమైనా ఉపయోగపడే ఉంటే కనుక కామెంట్ చేయండి, కాల్ చేయండి. ప్రతి శుక్రవారం జరుగుతుంది జేఆర్గూడెంలో. మనకు కావాల్సిన వారు రండి. ట్రాన్స్పోర్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. ఏ ట్రాన్స్పోర్ట్ కావాలన్నా వ్యాన్లు, లారీలు, పెద్ద లారీలు, చిన్న లారీలు ఏది కావాలన్నా మనకు ఇక్కడే ఉంటాయండి. వచ్చి ట్రాన్స్పోర్ట్ చూసుకుని చిన్న మినీ వ్యాన్లు కూడా ఉంటాయండి. మనం వింగ్ 4లోకి వచ్చాము. ఇక్కడ నుండి మరలా మనం చూసుకుంటూ వచ్చిన దారి అమ్మటే వెళ్ళిపోదాం. కొద్దిగా మంచివి, మంచి బలం గలవి, శక్తి గలవి, అందమైనవి చూపిస్తున్నాను. చూడండి, శక్తిగా అందంగా ఉన్నాయి మట్టికే చూపిస్తాను. మరి ఇదైనవి నేను అసలు వీడియోలో షూట్ చేయను. మీరు చూసుకొని మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఏవి కావాలో అవి వెంటనే నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, నేను అడిగి మీకు కాంటాక్ట్ చేస్తాను. తర్వాత జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. అతి త్వరలో, వీలైనంత త్వరలో మన జైన్ కిసాన్ ఛానల్ ద్వారా జైన్ సిబి న్యూస్ వస్తుంది, గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్. कैसा है सर व्यापार? अच्छा है. ఇవన్నీ అమ్మకానికేనండి, ఒకసారి చూసుకొని మీరు. జైన్ కిసాన్ ఛానల్ అండి. ఏంటి కొంటాకు వచ్చారా, అమ్మకానికి వచ్చారా? అమ్మారా? ఆగండి. ఎవరు? మరి ఏం కొన్నారు, ఏం అమ్మారు? అమ్మేశారా? ఎలా అమ్మారు? 10,000 జత. జత 10,000 చొప్పున ఎంత ఇచ్చారు? 5 साल. మీ పేరండి? सरदार. उर्दू बात करते हैं? नहीं. दूधाकला. अच्छा अच्छा. कहाँ से, ఏ ఊరు నుండి వచ్చారు? లింగపాలెం. సరే, జైన్ కిసాన్ ఛానల్ మాట్లాడినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, తెమ్మక్కపాలెం నుండి వచ్చారు రైతు. వారు చూసుకొని వారికి నచ్చిన తెచ్చి అమ్మేసుకొని వెళ్తున్నారు. జత 5,000కి అమ్మేశారండి, పెద్ద పెద్దవి. చూడండి, ఒక్కసారి వింగ్ 4లో రైట్ సైడ్ వెళ్దాం. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఎద్దులండి, చూడండి చాలా బలంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి ఎద్దులు. చూసుకోండి, దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. దూడలు, పేయి దూడలు, కిడ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. వింగ్ 4లో రైట్ సైడ్ లాంగ్ వ్యూ ఒకసారి చూపిద్దాం. भाइयों देख लीजिए, आपको कैसे पसंद है तो ख़रीद लीजिए. तेलंगाना करीब है यहाँ पे. तेलंगाना बोले तो असुरापेट से आ सकते हैं. हैदराबाद, असुरापेटा, नगरकल, नाटकापल्ली, सत्तुपल्ली, असुरापेटा, जेआरगुड़म आ जाता. बाईपास के बगल में है ये गांव. आराम से आ सकते हैं. और ट्रांसपोर्ट भी बहुत नंबर ऑफ ट्रांसपोर्ट है. अगर चार्जेस आपको चाहिए तो मेरे को कॉल करिए, मैं आपको चार्जेस बता दूंगा ट्रांसपोर्ट लग्जरी का, और क्या चाहिए वो बताऊंगा.
अगर ट्रेन से आना है तो आप डायरेक्ट येलूर आ जाइए। येलूर आके येलूर से करीब है, अगर नहीं राजमंड्री आ जाइए, राजमंड्री से करीब है। खम्मम आ जाइए, खम्मम से भी करीब है ये गांव। ये मार्केट है, 100 विलेजेस को ये मंडल है, बहुत बड़ा सिटी है। आप रहने के लिए भी फैसिलिटी रहता, लॉड्जेस है आपको अगर चाहिए तो। ఏమండి కొన్నారా అమ్ముతున్నారా? రైతు మాట్లాడట్లేదు, చూసారు కదా. వాళ్ళ కోసం ఉన్న ఛానల్ వాళ్ళే మాట్లాడుకోకపోతే ఎలా అండి? జైన్ కిసాన్. ఏమండి ఎలా ఉన్నారు? అమ్మారా కొన్నారా? తోలుకొచ్చి ఎన్ని తోలుకొచ్చారు? 7. ఎలా అంటున్నారు ఏంటి రేటు? ఏ సూడి అంటే ఉన్నాయా? సూడి పేయి ఎక్కడుంది? ఆ షెడ్ అనకదా? ఎంత చెప్తున్నారు? 35,000 చెప్తున్నారండి రైతు. మీ పేరండి? కొండలరావు గారు. ఊరు? జంగారెడ్డిగూడెం. కొండలరావు గారిది పెయ్యి ఉందండి, సూడి పెయ్యి. చూద్దాం, 35,000 చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సూడిదంట. మీరు సూడి పెయ్య అడిగారు కదా, సూడి పెయ్యి చూపిద్దాం. వెళ్తున్నాను. ఏమండి సూడిది ఏది అన్నారు? ఇదా? సూడి పెయ్య అంటండి. చూడండి ఎంత చెప్తున్నారండి ఇది. చూడండి, ఇది 30 చెప్తున్నారు. మీరు వీళ్ళని బట్టి మాట్లాడుకోండి. $35,000 అండి సూడిపోయి. చూసారు కదా. చూసి మీకు కావాల్సిన వారు పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా అవసరమైతే కామెంట్ చేయండి. మనం వచ్చిన దారి అమ్మటే వెళ్దామండి. ఎలా వచ్చామో అలాగా చూసుకుంటూ బయలుదేరదాం. చూసారు కదా మార్కెట్. ఇది ఒక్కసారి లాంగ్ వ్యూ వేద్దామండి. వింగ్ 4కి 3కి మధ్యలో ఉన్నదండి వింగ్. ఏమండి ఎలా అండి ఇది జత? జత ఎంత? ఇదా? జత 22,000 అంటండి. చూడండి రైతులారా, మీకు అవసరమైతే వచ్చి బేరమాడి కొనుక్కోండి. జత 22 అండి ఇది. సూడిపేయిలు కూడా ఉన్నాయండి, చూడండి కావాల్సినవి. సూడిపేయిలు ఉన్నాయండి, చూసుకొని మీకు కావాల్సినట్లయితే కొనుక్కోండి. వచ్చి చూసారు కదా, వింగ్ 4 అండి ఇది. వింగ్ 4